బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లిలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12:30 సమయానికి అనకాపల్లి ఒక్కసారిగా వణికిపోయింది. రిక్టర్ స్కేల్ పైన 3.7 తీవ్రతతో నమోదైంది. విశాఖపట్నం రాసపూడి పాలెంకు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో సుమారుగా 50 కిలోమీటర్ దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కొద్దిపాటి ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి జనమంతా బయటికి పరుగులు తీశారు. అర్ధరాత్రి 2 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. ఇళ్లలోని సామాన్లన్నీ కూడా కదిలాయంటూ స్థానికులు చెప్తున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం, రైట్ సైడ్లో ఎక్కడైతే రెడ్ కలర్ మార్క్ ఉందో, ఆ రెడ్ కలర్ బ్లింక్ అవుతున్న ఆ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా భూమి కంపించింది. సో ఇది చాలా తక్కువగానే చెప్పాలి, 3.7 తీవ్రత. సో విశాఖ రాసపుడి పాలెంకు సౌత్ వెస్ట్లో 50 కిలోమీటర్ దూరంలో ఎగ్జాక్ట్గా ఆ రెడ్ కలర్ సర్కిల్ ఉన్న దగ్గరే ఈ భూమి కంపించింది. సో భూకంప తీవ్రత చాలా తక్కువగా అయిపోయినప్పటికీ మన ప్రాంతాల్లో భూకంపాలు రావడం చాలా అరుదు. ఒక్కసారిగా భూమి అలా వనకడంతో ప్రజలంతా బయటికి పరుగులు తీశారు. సో అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ భూమి కంపించింది. సో ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ బయటపడడంతో కింద చెల్లాచెదురుగా పడిపోవడంతో జనాలంతా బయటకు వచ్చి కొంత భయపడిపోయి భయాందోళనకు గురయ్యారు, ఉక్కిరిబిక్కిరైపోయారు. ఒకసారి ఆ సంఘటనలో ఎవరైతే దీన్ని ఫేస్ చేశారో ఆ బాధితులు, అక్కడ ఫేస్ చేసినటువంటి ఆ భూకంప ప్రభావిత ప్రాంతానికి సంబంధించి ఆ ప్రజలంతా కూడా మాట్లాడుకొచ్చారు. ఆ టీవీతో వారు ఏం మాట్లాడారో చూద్దాం. మేము రాత్రి వంటకి వెళ్ళామండి, మేడ మీద పడుకున్నాము. జడ్జి నగర్లోని 12:30కి భూకంపం వచ్చిందండి. అది మేము భూకంపం అనుకోలేదండి, ట్రైన్ శబ్దం అనుకొని తెలివి వచ్చి అమ్మ ఇదేంటి మేడ ఊగిపోతుంది అన్నానండి. అలా అనుకున్నాను కానీ ఇది భూకంపం అని ఇప్పుడు మాకు తెలిసింది, ఉదయం తెలిసింది. అది భూకంపం అయితే రాత్రి భయపడిపోదు, ట్రైన్ శబ్దం అనుకున్నాండి. ట్రైన్ వెళ్తుంది, ఇదేంటి మేడ ఊపేస్తుంది ఏటో, అంత బిజ్జి మేడ ఊపం ఏటో నేను ఆవిడతో అన్నాను. ఆవిడ అలాగే అనుకుందట. పడుకున్నామండి మేము ఒక్క సెకండే. అనకాపల్లి పంచాయతీ, బొగలవాడ పంచాయతీ, ఆర్ఎస్ నగర్ లో సుమారు అర్ధరాత్రి 12:30 సమయంలో భూమి కంపించింది. నేను గుడి దగ్గర పని చూసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో భూమి కంపించింది. 12:30 సమయంలో ఒక 15 సెకండ్ల పాటు భూమి అలా కదిలింది. జనాలందరూ కొంచెం భయపడడం జరిగింది. ఆ టైంలో తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక 5 సెకండ్లు మళ్ళీ భూమి కదలడం అని జరిగింది. ఇంట్లో సామాన్లు ఇవన్నీ పడిపోవడం కూడా జరిగాయి. ఇంకా జనాలందరూ కొంచెం భయాందోళనలో ఉంటున్నారు. అనకాపల్లి మండలం బోలాడ గ్రామం ఆర్ఎస్ నగర్ లో ఇలాగా నూకాలం తల్లి నెలపండగ సందర్భంగా రేపు ఇవాళ అన్న సందర్భం పెడుతున్నాం. సో దానికి రాత్రి కార్యక్రమాల కోసం కుర్రలు అందరూ ఇక్కడ కూర్చుంటే రాత్రి 12:30 ప్రాంతంలో సుమారు ఒక 15 నుంచి 20 సెకండ్ల పాటు పెద్ద సౌండ్ తో పాటు భూమి మొత్తం అదిరింది. ఆ భూకంపం వచ్చింది. మేము ఈ క్వారీ బ్లాస్టింగ్ సంథింగ్ అనుకున్నాం, కాకపోతే ఆ నైట్ టైం బ్లాస్టింగ్ ఉండదు కాబట్టి మాకు తీరుకోవడానికి ఒక 1 నిమిషం పట్టింది అసలు ఏంటి అని. ఆ తర్వాత మాకు అర్థమైంది మాట ఇలాగ భూకంపం అనేసి. సుమారు ఒక 20 సెకండ్లు పైన వచ్చింది. ఇల్లు అవి సామాజిక బాంధవులు కూర్చున్నాం, ఇవన్నీ మొత్తం అదిరేయండి. ఫస్ట్ టైం ఆ భూకంపాన్ని ఎలా లైవ్ గా మేము ఎక్స్పీరియన్స్ చేయడం చూడడం కూడా. అనకాపల్లి మండలం బోలాడ గ్రామం ఆర్ఎస్ నగర్. రైట్. సో అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా అలా భూమి వనకడంతో ట్రైన్ సౌండ్ ఏమో అనుకున్నాం, కానీ బయటకు వచ్చి చూసేసరికల్లా ఇది భూకంపం తేలిందని చెప్పి ప్రజలు చెప్తున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, అసలు ఏం జరిగింది? ఆ భూకంపానికి సంబంధించి అధికారులు ఏ రకంగా నిర్ధారించారు? సో అది కొంత గతంలో మనం చాలా దేశాల్లో, ఇండోనేషియా, మలేషియా ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు, జపాన్లో వచ్చినప్పుడు సముద్ర తీరానికి సమీపంగా వచ్చేటువంటి ఈ భూకంపాలు కొంత తీవ్రతగా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ నమోదైన ఈ భూకంప తీవ్రత ఎలా ఉండబోతుందో అధికారులు ఏం అంచనా వేస్తున్నారు? ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. కేవలం 2 సెకండ్ల మాత్రం వ్యవధిలోనే ఈ భూ ప్రకంపన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు ఇండోనేషియా ఆయా ప్రాంతాల్లో చాలా సందర్భాల్లో వచ్చాయి, కానీ ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి మనం చూసుకుంటే గత వారమే భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రధానంగా అరకు, పాడేరు, అలాగే జీకే వీధి, చింతపల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భూమి కంపించింది. ఆ సంఘటన మరొక ముందే నిన్న రాత్రి 12:30 గంటలకి అనకాపల్లి ప్రాంతంలో ఒకసారిగా భూమి కదలిక వచ్చింది. మీరు ఆ టీవీలో మీరు చూశారు. చాలా మంది ఆ ప్రాంతంలో ఒక ఏదైతే ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న వారందరూ కూడా కొన్ని సెకండ్ల పాటు ఉలిక్కి పడిన పరిస్థితి. అయితే చాలా మంది 12:30 గంటల సమయంలో జరగడంతో అర్ధరాత్రి నిద్రపోయే దశలో జరిగింది. అయితే సహజంగా నిద్రపోకుండా వాట్సాప్, నెట్ అట్లా చూసుకున్న వారు మాత్రం ఒకసారిగా ఉలిక్కి పడినట్టు మనకి ఆ గౌరవ వీధులు చాలా మంది చెప్పడం జరిగింది. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది
భూమి ఒకసారిగా కదిలినట్టు కూడా వారు అనుభూతిని పొందారు. అయితే కొందరు మాత్రం ఆరోగ్యం సంబంధించి ఇబ్బంది కలిగి ఒకసారిగా శరీరం తిరిగింది, కళ్ళు తిరిగింది అని చెప్తుంటారు. అట్లాంటి ఫీలింగ్ గురైనట్టు చెప్పడం జరిగింది. అయితే అధికారికంగా చూసుకుంటే ఇది అచ్యుతాపురం ప్రాంతంలో ఒక కేంద్రంగా ఈ భూ ప్రకంపన జరిగింది. 2 సెకండ్ల పాటు. అలాగే రెక్టర్ స్కేల్ పై 3.4గా నమోదైన పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు కనుమల తొలి దశ నుంచి, అంటే తూర్పు కనుమలు అంటే సహజంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇటు అల్లూరు జిల్లా, అనకాపల్లి, అలాగే విశాఖపట్నం లాంటి ప్రాంతాలన్నీ కూడా భూకంపానికి సంబంధించి అవకాశాలు ఉన్న జోన్ 2గా ఇంతకు ముందే గుర్తించడం జరిగింది. తూర్పు కనుమలకి పశ్చిమ భాగం అంటే సహజంగా పాడేరు, అరకు, ఎస్కోట ఈ ప్రాంతంలో సహజంగా భూమి కొంత కదలిక అయ్యేటట్టు ఉంటుంది. సహజంగా భూమి అడుగున ఉండే ఏదైతే ప్లేట్స్, అంటే ఒక పొర నుంచి ఒక పొరకి మధ్య కొన్ని రకాల ప్లేట్స్ మాదిరిగా ఉంటాయి. ఆ ప్లేట్స్ ఏదైతే వాతావరణం బట్టి కొంత మార్పులు వచ్చే క్రమంలో కదులుతుంటే ఆ రకంగానే ఈ ప్రకంపనలో వచ్చే పరిస్థితి. అందులో భాగంగా ఈ రోజు కూడా విశాఖ నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో ఈ భూ ప్రకంపన కేంద్రం ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే అర్ధరాత్రి రావడంతో ఒకసారిగా అనకాపల్లి ప్రజలు కొంత కలవరం పడ్డారు. అంటే సహజంగా 12:30 గంటల్లో ఎవరైతే మెలకు ఉన్నారో వారందరూ. అయితే సహజంగా అనకాపల్లి పరిశ్రమ ప్రాంతాల్లో చాలా వరకు క్వారీలు ఉంటాయి. ఆ పగటి వేళ కంటే రాత్రి వేళ అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంటుంది. ముఖ్యంగా అనకాపల్లి సమీపన బొజ్జనకొండ, మార్టూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆ క్వారీ పేలుళ్లు జరుగుతుంటాయి. అట్లాంటి పేలుళ్లు తీవ్రత వలన ఒకసారిగా భూమిలో కదలిక వచ్చిందని కూడా కొందరు అనుకున్నారు. అయితే ఉదయం ఈ అంశంపై చాలా మంది ఎక్కువగా చర్చించడంతో అది జరిగినట్టు కూడా వారంతా ఫీల్ అవడమే కాకుండా అధికారికంగా కూడా ఇది రెక్టర్ స్కేల్ పై 3.2గా నమోదైంది. అది విశాఖకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో కేంద్రీకృతమై ఈ రకంగా జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ దీని గురించి పెద్ద ఆందోళన చెందే అవసరం లేదు. సహజంగా భూమిలో వచ్చే పరిణామ క్రమంలో భాగంగా ఈ రకమైన ప్రకంపనలు వచ్చినట్టు అధికారికంగా వెబ్సైట్ లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా 3.7 తీవ్రతతో అక్కడ భూకంప తీవ్రత నమోదైంది. అర్ధరాత్రి 12:30 సమయంలో అనకాపల్లి దగ్గర ఈ భూకంపం నమోదైంది. విశాఖపట్నం రాసపూడి పాలెంకి సంబంధించినటువంటి ఆ పాలెం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సౌత్ వెస్ట్లో ఈ భూకంప కేంద్రం నమోదైంది. సో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఆ భూకంప ప్రభావితాన్ని చూసినటువంటి ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. బట్ పెద్దగా భయపడాల్సిన పని లేదంటూ అధికారులు కూడా చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఈ మాదిరిగా భూకంపాలు సంభవించినప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా? సో చాలా చోట్ల హైదరాబాద్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలు కూడా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? సో ఏమనిపించింది? ఆ ఫీల్ ఎలా ఉంది? అంటే అది ఎలా ఉంటుంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి. ఇదేంటి మేము రాత్రి వంటకి వెళ్ళామండి, మేడ మీద పడుకున్నాము.